దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదుగా, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి, దానికోసం బాగు చేస్తున్న ఉన్న మిగతా రాజకీయ పార్టీలను పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తినమని చెప్పండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సింది. రేపు 5వ తారీఖు ఏదన్నా కానీ ఇది కొన్ని కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ఈసారి ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా ఇది ఎవ్వరు బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉన్నా కానీ ఈసారి కడుపు మండి కాళ్ళు ఉన్నాం. ఈసారి ఇంకా ఎవరు వేషాలు కానీ డ్రామాలు కానీ వేయటానికి కొద్ది చేస్తే మీరు సిన్సియర్గా చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు మేము చేద్దాం, అది చూద్దాం. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ ఇప్పుడున్న చట్టసభలు కానీ పని చేయనప్పుడు దెన్ లీవ్ ఇట్ టు పీపుల్స్ మూవ్మెంట్. అది ప్రజల్లో ఉద్యమాలు వస్తాయి, ఆ ఉద్యమాలు అది కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ, జై హింద్. We made our point. ఏది రిపోర్ట్? ఈ రిపోర్ట్ మీ చేతికి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పని ఎప్పుడు అనలేదు మేము. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపించలేదు గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రీజియన్ గురించి ప్రాపర్ అకౌంట్స్ లేవు ఇంతవరకు, ఎంత ఖర్చు అయింది వగైరా. అలాగా మెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ గాన్. ప్రధానమంత్రి పంపిస్తున్నారు. అలాగే ఈ రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి మేము పంపిస్తాం. కమిటీ తరఫున అది 14 తరఫున మేమందరం సంతకాలు చేసి వారు దీన్ని లీడ్ చేశారు కాబట్టి, అలాగే గోపాల్ గౌడ గారి ఇది తీసుకొని వారికి పిఎంఓ గారి ఆఫీస్ పంపిస్తాం. ఎందుకంటే ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఇందాక మీరు అన్న మాటకి సార్ ఫణిగా, మీ పేరు ఫణి గారు కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా ఏ స్టేటస్ మీద మీరు ఇచ్చారని. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ విచ్ వే ఇట్ అట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, అదే కదా మీరు అడుగుతుంది. ఓకే 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 ఓ వర్తిస్తుందని చెప్పడానికి. ఓకే ఓకే కొంచెం అలా ఉంటుంది, డిఫరెంట్ వేలో అడిగారా? ఓకే లేదు సార్, ఇలా పట్టుకుంటే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.